రాఖీ పండగంటే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వాళ్ళు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సంవత్సరం మాత్రం రాఖీ పండుగ విషయంలో చాలా మందికి ఒక సందేహం వచ్చింది. రాఖీ పండుగ రోజే చంద్రగ్రహణం అంటున్నారు. మరి ఆ రోజు రాఖీ కట్టుకోవచ్చా? గ్రహణం వల్ల సూతకం వస్తుందా? అసలు రాఖీ ఏ సమయంలో కట్టాలి అనే సందేహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2026లో రక్షాబంధన్ పండుగ ఆగస్టు 28వ తేదీ శుక్రవారం జరుపుకుంటారు. ఆ రోజే శ్రావణ పౌర్ణమి కూడా ఉంటుంది. పూర్ణిమ తిథి ఆగస్టు 27 ఉదయం ప్రారంభమై ఆగస్టు 28 ఉదయం సుమారు 9 గంటల 48 నిమిషాల వరకు కొనసాగుతోంది. అందుకే పండుగను ఆగస్టు 28నే జరుపుకోవాలని పంచాంగాల ప్రకారం సూచిస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఆగస్టు 28న చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం ఉదయం ప్రారంభమై గరిష్ట స్థాయికి ఉదయం సుమారు 9 గంటల 43 నిమిషాల సమయంలో చేరుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రహణం భారతదేశం నుంచి కనిపించదు. గ్రహణ ఏర్పడుతున్న సమయం భారతదేశంలో పగటి సమయం కావటం, ఆ సమయంలో చంద్రుడు మన ప్రాంతంలో కనిపించకపోవటం వల్ల భారతదేశంలో ఈ చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా మనం చూడలేం. అందువల్ల భారతదేశానికి సాధారణంగా చెప్పే గ్రహణ సూతక నియమం వర్తించదని పండితులు పంచాంగ ఆధారిత వివరణలు చెబుతున్నాయి. అంటే రాఖీ పండుగను గ్రహణం కారణంగా ఆపాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడే చాలా మందికి మరో సందేహం వస్తుంది. సాధారణంగా చంద్రగ్రహణం కనిపించే ప్రాంతాల్లో సూతక కాలం పాటిస్తారు. ఆ సమయంలో పూజలు, శుభకార్యాలు చేయకూడదని, దేవాలయాలు మూసివేయాలని వంటి ఆచారాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి ఇక్కడ రాఖీ పండుగపై గ్రహణ సూతక ప్రభావం ఉండదని చెబుతున్నారు. అందువల్ల ఆగస్టు 28న మనం రాఖీ పండుగను సాధారణంగానే జరుపుకోవచ్చు. అయితే గ్రహణం కనిపించదు కాబట్టి రోజంతా ఏ సమయంలోనైనా రాఖీ కట్టేయొచ్చా అంటే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. రాఖీ కట్టడానికి గ్రహణం కంటే పూర్ణిమ తిథి, భద్రకాలం వంటి పంచాంగ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ సంవత్సరం పూర్ణిమ తిథి ఆగస్టు 28 ఉదయం సుమారు 9 గంటల 48 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. అందుకే పంచాంగాల ప్రకారం ఆగస్టు 28 ఉదయం సూర్యోదయం నుంచి 9 గంటల 48 నిమిషాల వరకు మాత్రమే రాఖీ కట్టడానికి మంచి సమయంగా సూచిస్తున్నారు పండితులు. ప్రాంతాన్ని బట్టి సూర్యోదయ సమయం కొద్దిగా మారొచ్చు. ఉదాహరణకు ఢిల్లీలో రాఖీ ముహూర్తం సుమారు ఉదయం 5 గంటల 57 నిమిషాల నుంచి 9 గంటల 48 నిమిషాల వరకు ఉందని పంచాంగం సూచిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ మరో విషయం, ఆగస్టు 28 ఉదయం భద్రదోషం లేదు. భద్ర కారణంగానే ఆగస్టు 27న రాఖీ కట్టకుండా ఆగస్టు 28న పండుగ జరుపుకోవాలని పంచాంగాలు సూచిస్తున్నాయి. ఆగస్టు 28 ఉదయం పూర్ణిమ కొనసాగుతున్న సమయంలో భద్ర లేకపోవటంతో రాఖీ కట్టడానికి అనుకూల సమయం లభిస్తోంది. అందుకే మీరు వీలైనంత వరకు ఆగస్టు 28 ఉదయం రాఖీ కట్టడం మంచిది. ప్రత్యేకంగా ఉదయం నుంచి 9 గంటల 48 నిమిషాల లోపు రాఖీ కట్టేలా చూసుకుంటే మరింత మంచిది. ఇక ఉదయం 10 గంటల 46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు రాహుకాల విషయానికి వస్తే గనక ఆ సమయం రాకముందే పూర్ణిమ తిథి ముగిసిపోతుంది. కాబట్టి రాఖీని ఉదయం 9 గంటల 48 నిమిషాల్లోపే కట్టుకుంటే రాహుకాలం గురించి కూడా ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ సంవత్సరం రాఖీకి సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఆగస్టు 28న రాఖీ పండుగ. భారత్లో చంద్రగ్రహణం మనకి కనిపించదు కాబట్టి గ్రహణ సూతకం కారణంగా రాఖీ పండుగను ఆపాల్సిన అవసరం లేదు. భద్ర కూడా ఉదయానికి ఉండదు. పూర్ణిమ తిథి ఉదయం 9 గంటల 48 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉదయం 9 గంటల 48 నిమిషాల లోపు రాఖీ కట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇక రాఖీ కట్టే సమయంలో కూడా మనసులో మంచి భావన ఉండాలి. సోదరి తన సోదరుడికి రాఖీ కడుతూ నువ్వెప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి, నీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. సోదరుడు కూడా తన సోదరికి అండగా ఉంటానని మాటివ్వాలి. ఎందుకంటే రాఖీ అంటే కేవలం చేతికి కట్టే దారం కాదు, అది అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసే ప్రేమకు ప్రతీక.
ఒకరికొకరు తోడుగా ఉంటామనే నమ్మకానికి ప్రతీక. కాబట్టి ఈసారి గ్రహణం గురించి భయపడకుండా ఆగస్టు 28 ఉదయం పూర్ణిమ తిథి ఉన్న సమయంలో వీలైనంత వరకు 9 గంటల 48 నిమిషాల్లోపు రాఖీ కట్టుకొని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా రక్షాబంధన్ పండుగను జరుపుకోండి. అయితే ప్రాంతాన్ని బట్టి సూర్యోదయం, తిథి ముగింపు సమయాల్లో కొన్ని నిమిషాల తేడాలు ఉండొచ్చు. కాబట్టి మీ ప్రాంతానికి సంబంధించిన పంచాంగంలో మీ ప్రాంతాన్ని బట్టి సూర్యోదయం ఎప్పుడుందో చూసుకోవటం మంచిది. నమస్కారం.